హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఇది ఒక డిఫరెంట్ తోటకూర, చాలా టేస్టీగా ఉంటది. దీని ఇలా ఉంటది అనమాట. పింక్ ఎంత బాగుందో, మంచి పింక్. ఇవన్నీ తింటే మంచిది అసలు. ఇన్ని కలర్స్ అసలు మరి కలర్ఫుల్ ఇవే తినాలి. ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఉంటాయి. ఇదిగో నారు చూస్తాను, ఇంకా కప్ చేస్తాను కానీ ఇక్కడ ఆకులు ఇలా కప్పేసింది. భోజనం చెయ్యొచ్చు ఇందులో. ఏంటిది? ఆనబా భోజనం అసలు. అంటే ఇది కూడా కిచెన్ వేస్ట్ టబ్బు. చాలా బాగా వస్తున్నాయి. అసలు కష్టం లేదు కదా. నారు పోసాను. డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలిపి ఇదిగోండి ఇలాగనమాట. ఇదొక వెరైటీ. చారల వంగ, కటేరి వంకాయ. కటేరియా. అది ఈ పచ్చిమిర్చి ఉన్నంత కాలం ఎక్కువ కూరలు ఇవే వేసుకుంటాము. ఇదా ఛానల్ అయింది, అయినా కూడా ఇదో కాపు బాగానే ఉంది కదా. పచ్చిమిర్చి అసలు సరిగా రాదు అంటారు. దీని సీక్రెట్ చెప్పనా? అడుగులు మనగారు చాలా హార్వెస్ట్ చేస్తాం. 1/2 kg వచ్చి ఇది 4 రోజులు కట్ చేస్తుంటే అట్లీస్ట్ 1/2 kg. ఏదో సీక్రెట్ చెప్తానన్నా చెప్పండి. సీక్రెటా? దీనికి పుల్ల మజ్జిగ ఇష్టం అండి. అవును, పచ్చిమిర్చికి మాత్రం మనం ఎప్పటికప్పుడు సాయిల్ కి ఒకసారి ఇచ్చిస్తాను. 10 రోజులకి ఒకసారి వేసే లిక్విడ్స్ లో పుల్ల మజ్జిగ కొట్టం. వెన్న తీసుకున్నప్పుడు వస్తుంది కదా మజ్జిగ, అది వాడుతాను. ఆవు పాలది, అందుకు బాగా పనిచేస్తుంది. సాయిల్ కి ఒకసారి ఇస్తాము, స్ప్రేలు కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. అక్కడ నడుస్తున్న బీరకాయలు ఇందులో పెట్టినవా? అది కూడా కిచెన్ వేస్ట్ టబ్బు. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి మీకు? ఇక్కడ దొరుకుతున్నాయి, తీసుకునేవి స్క్రాప్ లో ఉంటున్నాయి. ఇవేనా కూలర్ టబ్బులు ఏవో అంటారు? అవే తీగ జాతులుగా చాలా ఎక్సలెంట్. అది ఇలా ఉంటాయి. సరిపోదేమో అనుకుంటున్నాను. లేదు, ఇదే ఉండాలి. ఇదిగోండి ఈ బీర మనకి విజయ గారు అనేసి చిత్తూరులోని ఫ్రెండ్, హ్యాపీ గార్డెన్స్ ఫ్రెండ్. ఆవిడ స్పెషల్ గా నా కోసం మీరు బాగా పెంచుతున్నారు, నా సీడ్ మీకు గార్డెన్ లో ఉండాలని పంపించారు పోస్ట్ లో. ఆవిడకి వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నాను. చూస్తారేమో నా ఆశ. కాయలు వస్తూ ఉంటాయి కానీ ఉడతలు రెడీగా ఉంటాయి. ఎప్పుడు తినం. మా జాంకాయలు దానిమ్మకాయలు వాటికే కానీ మనం తినకపోతే బీరకాయ మీదకి వచ్చేస్తాయి. అయ్యో, ప్రత్యేకంగా ఆహారం ఎలాగో పెట్టలేము, అలా ఉంచుద్దాం. ఇంత పెద్ద డబ్బులో మీరు ఓన్లీ వేసారు? పళ్ళ మొక్క ఉంది, కమల. వచ్చినాయా ఇంతకు ముందేనా కాయలు? లేదు, స్టార్ట్ అవుతుంది. చిన్న మొక్క, ఇంకెన్నాళ్ళు అవ్వలేదు. ఇక పక్కన ఇంకో తేగ కూడా పెట్టాను. వాళ్ళ ఎక్కువగానే ఉంది కదా, ప్లేస్ సరిపోతుంది ఏమో. బీర ఒకటి పెట్టాను. వంకాయలు అవి ఉన్నాయి. అది వంగ, కానీ అది టబ్బు వంగదు కాదు, ఇది తిప్పతీగ. ఇదేంటి పళ్ళు? మరి అలాగే వస్తుంది చెట్టు ముదిరితే. అవునా? ఇప్పటి వరకు ఇంకా ముదరలేదు. అయితే ఇలా వచ్చేసి ఎంత బాగుంటాయి, ఎర్రగా భలే ఉంటాయి. ఆ పళ్ళు కూడా తినొచ్చు. పళ్ళు కూడా మెడిసినే మనకి. తిప్పతీగ నేను ఏం చేస్తానంటే పౌడర్ చేసుకుంటాను. తిప్పతీగ ఆకులు, తులసి ఆకులు నేల పుట్టేస్తాయి. అవి తులసి అన్ని బెరడు ఎక్కువ వాల్యూ అంటారు. చాలా. ఇది కూడా పౌడర్ చేసుకుని కషాయం చేసుకోవాలి. ముక్కలు చేసుకోవచ్చు అనమాట. అంటే కరివేపాకు ప్రత్యేకంగా ఇది మాకు ఎక్కువ అవసరం కాబట్టి ఒక డ్రమ్ పెట్టేసాను కదా. చూపించండి. ఇది కరివేపాకు డ్రమ్ లో పెట్టాను, ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకు కంపల్సరీగా కావాల్సింది కాబట్టి సరైన డ్రమ్ పెట్టేద్దామని పెట్టాను నేను. ఇది ఎన్నాళ్ళు పెట్టారు మీరు? ఇది ఒక 2 years అయింది. అంతకుముందు ఇంకోటి ఉండి చచ్చిపోయింది. 2 years నుంచి మళ్ళీ ఇది ఉందన్నమాట. జాగ్రత్తగా వాడుకుంటే నాకు ఇదే వాడాలి. మల్టీబిటిమిన్ కూడా ఉంది కదా, అది కూడా వాడేస్తారు మీరు అలాగో అలాగా. ఆ వెనక తింటమ్మా నిమ్మ కాదు, ఇది వాకాయ అంత పెద్దది అయిపోయింది. ఇంకా ప్రూనింగ్ చేస్తాను. ఇదంతా అల్లేసి ముళ్ళు గుచ్చేస్తాను, ప్రూనింగ్ చేస్తాను. ఇది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? వర్షాకాలం స్టార్టింగ్ లో వస్తుంది కాయలు. ఎందుకు వస్తుంది వర్షాకాలంలో? అప్పుడు మనకు వ్యాధులు ఎక్కువ గురవుతాం కాబట్టి కొత్త నీరు వస్తుంది. దేవుడు ఆ టైంలో ఇచ్చాడు. పుల్లగా బాగుంటాయి. కానీ పచ్చడి చేస్తారా? నిలవ పచ్చడి పెట్టేసుకుంటాను నేను. మొత్తం తీసేసి కొంచెం పప్పులు సరదా 2 పప్పులు వేసుకుని మిగతా అంతా కాయలు దాచిపెట్టి నిలవ పచ్చడి పెట్టేసుకుంటాను. ఆవకాయ, నిలవ ఆవకాయ అద్భుతం. హెల్త్ కి ఏంటి, టేస్ట్ కి ఏంటి అని ఆవకాయ సరిపోద్ది దీని దగ్గర. బాగుంటుంది. అది కూడా ఒక రెసిపీ నా ఛానల్ లో ఉంది. అయితే ఇప్పుడు మనం డైలీ తింటున్నాం మనకు తెలియకుండానే. ఎక్కడ? బేకరీ షాపుల్లో. అవునా? కేకుల మీద పెడతాను. చెర్రీ ఎక్కడిది మీకు చెప్పండి. వీటి మీద ఇది వెళ్ళిపోతుంది. గిరిజన ప్రాంతంలో ఇవన్నీ బస్తాలతో కొనేస్తారు. అవి కంపెనీలకు వెళ్ళిపోతాయి, ప్రాసెస్ అవుతాయి. పంచదార నీళ్ళలోని కలర్ ఫుల్ గా రెడ్ కలర్ వేసుకుని వస్తాయి. మనం చెర్రీ అంటే వాక్కాయ. అది మీరు యూట్యూబ్ లో కొట్టొచ్చు వాక్కాయ ప్రాసెస్ అని. చెర్రీ ప్రాసెస్ అని కొడితే అదే బయటపడుతుంది. అయ్యో, 100 వరహాలు.
నూరు వరహాలు. ఆకుకూరలు అయితే మెండుగా ఉన్నాయి మొత్తం తోటల్లో. చాలా ఎక్కువ రకాల ఆకుకూరలు, మెడిసిన్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి మా గార్డెన్ లో. ఇదంతా బీర. ఇదేదో చిక్కుడు, కనుపు చిక్కుడు, కనుపులు గుర్తులు వస్తూనే ఉంటది అది. ఇవన్నీ ఇంకా ఆకుకూరలు పెట్టేసినవి. ఇది బీర పెట్టుకున్నాను, గోంగూర అవన్నీ. ఇది చూపించాను కదా ప్రత్యేకంగా పెంచుతాను, బెలూన్ వైన్ అంటారు దీన్ని. ఓకే, గోల్డెన్ ఫ్రూట్స్ కూడా అంటారు. అది ఇదంతా ఇంకా టమాటో వెరైటీస్, చిక్కుడు, ఇదంతా చిక్కుడు వెరైటీ. ఇది దొండ, ఇక్కడ వేరే దాకా దొండ దొరికింది పెట్టాను. వస్తున్నాయి కాయలు వచ్చాయమ్మా. పువ్వు స్టార్ట్ అయింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది వేరే చిక్కుడు అనమాట. ఇది అలాగనమాట. ప్రూనింగ్ లైఫ్ అని ఇదంతా కూడాను. దేశవాళీ టమాటాలు ఇవి. ఇది కూడా చాలా పెద్ద వస్తున్నాయి. దేశవాళీ అంటే మన చుట్టూ ఇలా దేశవాళీ మనకి ఎలా తెలుస్తుంది? ఇలా చారు లాగా గుమ్మడికాయ షేప్ లో వస్తుంది. ఇలా చారు వచ్చిందంటే దేశవాళీ అని అర్థం. ఇది దేశవాళీ. ఇవి కూడా నార్మల్ వెరైటీ. ఇది పెద్ద పెద్ద లాస్ట్ అయిపోయేవి, ఇంకా అందుకు చిన్నవి అయిపోయేవి. రెడ్ క్యాబేజ్ కొంచెం తీసేస్తాను. ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా పెరగదు. ఇది ఒక రకం బీర. ఇది చూస్తారా? అదే ఆ బీరే, పొడవుగా ఉన్నాయి కాయలు, సన్నగా పొడవుగా ఉన్నాయి. మొన్న నిన్న ఒక కాయ కోసాను, పెద్దది అయిపోతుంది, ముదిరిపోద్దేమో అనేసి కోస్తే టేస్ట్ కూడా ఎంత బాగుంది. ఉట్టిది అలాగా వేయించేసాను, చాలా బాగుంది. చాలా త్వరగా కూడా వేగిపోతాయి, ఉట్టినే వేగిపోద్ది. వెరిగేటెడ్ వాము, వామాకు మనకి ఎప్పుడు నా మామూలు వామాకే తెలుసు. ఇది వెరిగేటెడ్. దీన్ని కూడా నేను చారులోకి, పచ్చడిలోకి, తాలింపు వాడాలి. వాడితేనే హెల్త్ సీక్రెట్స్ అన్ని ఇవే. మెడిసిన్. ఇది బరబడా చెర్రీస్ లేదు, ఇంక స్టార్ట్ అవ్వలేదు. మరి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నాను నేను కూడా. నేను గార్డెన్ లో తిందంటూ ఉందంటే ఇదే, ఇంకా తినలేదు. నాకు రాలేదమ్మా, వెయిట్ చేస్తున్నాను. ఇది పాండవ బత్తి, మొన్న అనుగారు ఇచ్చారు. అదనమాట, కానీ బతకలేదు. ఆ కొంప ఇప్పుడు ఇస్తానులేండి. ఇవన్నీ చెర్రీ టమాటోస్, వంకాయలు, అల్లం పెట్టాను. చిల్లర మచ్చలు పుట్టేసిందండి. నేను వద్దా వచ్చేసి నేను ఏం చేయను చెప్పండి. ఇదిగోండి అల్లం నేను పెట్టుకుంది. యాక్చువల్ ఇదిగోండి అల్లం రాలేదు, వచ్చింది. ఇదిగో కట్ చేసుకుని టీలో వేసేసుకున్నాను. వాడేస్తున్నారా? టీలోని ఇలాచి ఆకులు, అల్లం ఆకులు, నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్, రాయల్ స్పైసెస్ అన్ని రోజుకో రకం టీ తాగుతాం మేము. వాడేస్తారు. ఓకే, పైన అన్ని బాటిల్స్ ఏవో పెట్టారు. ఒక రకం ఆకుకూర ఇది, సోయి కూర. ఇది దిల్ అంటారు, సోయి కూర అంటారు. ఇది అనమాట. ఇదిగో నీకు వంగ మొక్కలు పెట్టాను ఇందులో. ఈలాగా ఇవి పెరుగుతూ ఉంటాయి కదా, ఇది పెరిగేలాగా మనం తీసుకోవచ్చు. ఇదేంటిది? ఇలాచి. ఇది కూడా టీలోకి, బిర్యానీలోకి ఆకు వాసన వస్తుందమ్మా. చూడండి ఒకసారి, చక్కగా వస్తుంది. టీ కూడా ఇలాచి స్మెల్ వస్తుంది. ఓకే, ఇది అడుగు మామిడి. ఇదేనా అడుగు మామిడి? మెడిసినల్ ప్లాంటే. తింటే ఇది చిన్న చిన్న ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇది సౌజీ మహేష్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, మహి సౌజీ. వాళ్ళు నాకు ప్రజెంట్ చేస్తారు. ఇది వాళ్ళ గార్డెన్. ఎక్కడ వాళ్ళది? గుమ్మలక్ష్మీపురం దగ్గర, ఇక్కడ లోపల విజయనగరం దగ్గరలో అనుకుంటాం గానీ కాదు. అవునులేండి, గుమ్మలక్ష్మీపురం చాలా దూరం. 5 hours జర్నీ. ఇది ఎవరిచ్చారో చెప్పుకోండి. ఇది మీ అక్క. ఏంటి? ఇదా ప్రియాక? మీరు సో ఆదిలక్ష్మి గారు, ఇంత మొత్తం గార్డెన్ మీరు ఒక్కలే మెయింటైన్ చేస్తున్నారా? మీకు అసలు హెల్ప్ ఎవరు చేస్తున్నారు? ఎలాగ అసలు ఇదంతా కూడా మెయింటైన్ చేయడం? నాకు హెల్ప్ చేస్తున్నారండి, మా వారే నాకు హెల్ప్ చేస్తారు. ఆయన ఎందుకంటే ఇవన్నీ వెయిట్లు తేవడము, చేయడము, కొంచెం టబ్బులు వంపడము, సాయిల్ మిక్స్లు చేయడము నేను చేయలేను. అది మాత్రం చేసింది చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. అప్పటి నుంచి ఇంకా అతను చేయకు నేనే చేస్తాను అనేసి రోజు ఆయన కూడా వస్తారండి. వచ్చి నాకు 1 hour సాయం చేస్తారు. హెవీ పనులు ఉన్నప్పుడు కంపల్సరీగా ఆయనే చేస్తారు. మామూలు నార్మల్ గా నాకు హెల్ప్ చేస్తుంటారు. మా వారిని పరిచయం చేస్తున్నాండి. రండి అంకుల్ గారు, రావాలి. ఇదిగోండి మా వారు. నాకు లైఫ్ పార్ట్నరే కాదు, గార్డెనర్ పార్ట్నర్ కూడా. నేను అన్ని బాగా హెల్ప్ చేస్తారు. రోజు హెల్ప్ చేస్తానండి అప్పుడప్పుడు. ఉదయం లేవగానే ముందు వస్తాం 6 గంటలకి, 8 వరకు ఇక్కడ అన్ని చూస్తాం. వీటికి ఏమైనా కావాల్సిన ఇవ్వాల్సిన ఏమైనా శుభ్రం చేయడం, లేకపోతే ప్రూనింగ్ అని, అది మంచి చూస్తే మాకు 8 అవుద్ది, మళ్ళీ కింద వెళ్తాం. సపోర్ట్ చేయండి చక్కగా. ఎందుకంటే రోజు కూడా ఆర్గానిక్ గా మీరు ఫుడ్ తింటున్నారు కాబట్టి ఇదొక అసెట్ కింద లెక్క అన్నమాట నిజానికి. అసలు ఈ రోజుకి ఈ 4 years నుంచి మాకు బయట కూరగాయలు అంటే తెలియదు. ఏ గార్డెన్ అమ్మ తల్లి ఏదిస్తే
ప్రకృతి ప్రసాదంగా మేము తీసుకుంటున్నాం. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తెచ్చుకోలేమో. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ముందుగా తెలిస్తే మాత్రం ఇవి అరేంజ్ చేసి ఉంచుకుంటాను. దొండకాయ ఫ్రై, సాంబారు, ఇలాగా బచ్చల కూర పచ్చడి అని రెసిపీస్ పెడదామా చుట్టాలకు అనేసి నేను ప్లాన్ చేసుకుంటాను. లేదు వాళ్ళకి ఎన్విఏ ఉండాలి ఆ రోజు అనుకుంటే మాత్రం బయట నుంచి వస్తాయి అనమాట. సడన్ గా వచ్చారంటే మాతో పాటు రోటి పచ్చడి, మాతో పాటు పప్పు ఆకుకూర. దీనిలో మనం పండించుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి, పెస్టల్గా ఉండవు. అవి ఎంత తిన్నా మనకు ఆరోగ్యం. అవి గార్డెన్లోకి వచ్చామంటే మొత్తం మనం అందుకే అలారం పెట్టుకొని మరి ఆపుతా. నేను చేసే పని అదేనండి, అలారం పెట్టుకుంటాను నేను, లేకపోతే నాకు టైం ఆపలేరు. అదే కదా, అదే ప్రాబ్లం. ఇక్కడ రావడం కూడా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అవును అవును. ఒకళ్ళకి వదిలేసి రాలేదు అనుకోండి, మొక్కలు అలా ఉన్నాయి, మళ్ళీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మరీ బాధ వచ్చేస్తుంది. ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనిషి దొరికిన తర్వాత ఊరు వెళ్తామండి. మనిషిని అప్పచెప్పి వాటరింగ్ అంత అలవాటు, ఒక రోజు ట్రైనింగ్ పై పట్టుకు తన వెనకాల చేయించి అప్పుడు ఊరు వెళ్తాం అనమాట. అంటే క్యాంపులు యాత్రలు వెళ్తుంటాం, కాశీ యాత్ర, రామేశ్వరం యాత్ర, అలా మొన్న నేపాల్ వెళ్ళాం 14 days. మనిషిని తెచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకండి ఇలా చేయడం చెప్పిన తర్వాత అప్పుడు మేము ఊరు వెళ్తాం అనమాట. ఓకే ఓకే. ఇంకొక మడి దగ్గర ఉన్నాం మనం. ఇవి శంఖం పూలు కదా? శంఖం పూలు అండి. ఇక బ్లూ ముద్ద శంఖం. బ్లూ ముద్ద శంఖం అసలు గులాబీ పువ్వులాగా అనిపిస్తుంది. చాలా చక్కగా పని లేదు, సీజన్ తో పని లేదు, ఎప్పుడో సీజన్ తో పని లేదు. కాకపోతే ఇది పాడైనప్పుడు కొంచెం మనం ప్రూనింగ్ చేసేస్తే మనకి మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇది మేము డికాషన్ టీ చేసుకుని తాగుతాం, బ్లూ టీ. చూసాను, వీడియో చూసాను. చూసారా? బ్లూ టీ తాగుతాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఈనాడులో ఆర్టికల్ వచ్చింది. వచ్చిన తర్వాత అమెజాన్ లో బిజినెస్ ఎంత పెరిగింది అనుకుంటున్నారు? అందరు తెప్పించుకుని మరి తాగుతున్నారు. కానీ చిన్న మొక్కకు చిన్న కుండీలో పెట్టేసుకుంటే అయిపోతుంది. బ్యూటిఫుల్ ఉంది. ఇది కట్టించుకున్నారా? లోటస్ పండ్ అన్ని ఉన్నాయి. లోటస్ పండ్ కూడా ఉంటే ఇంకా బాగుంటది కదా. కార్నర్ లో అంటే ముందు ప్లాన్ లేదు, దీనికి ఇలా పెట్టుకుందాం అనుకోని అప్పటికప్పుడు చేసుకున్న అన్ని పైన ఇల్లు కట్టేసి ఒక 3 ఏళ్ల తర్వాత గార్డెన్ పెట్టుకుందాం అన్న తర్వాత మళ్ళీ అన్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. లోటస్ పండు ఈ రోజు పాపం రాలేదు, ఎటు వెళ్ళిందో ఈ రోజు రాలేదు. రోజుకి 4-5 రకాలు ఉన్నాయి ఇందులో. రోజుకి ఒకటి వస్తుంటది పైకి. ఇందులో చేపలు వేసారా? చేపలు ఇంకా వేయలేదు, వేస్తాను తెచ్చి చేయమంటున్నారు, నాకు దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ కట్టించుకున్నాం. అవును. దీని వాటర్ అంతా ఇలా కలెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓహో, ప్రతి చోట ఇలా అన్నిటికీ కలిపి ఇక్కడికి వాటర్ అవుట్లెట్. టీ బెండ్లు ప్రతి మడికి కూడా టీ బెండ్లు పెట్టి ఇలా వాటర్ దించారు. దించేస్తే మొత్తం అంత కలెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. దీన్ని మనం ఏంటంటే నిండిపోతే ఈ నీళ్ళు మళ్ళీ మొక్కలకి వేస్తాం, నిండిపోతే ఇది ఇలా వీటికి ఆధారంగా ఇలా ఉంటాయి అనమాట వాటర్. మనకి టబ్బు నీళ్ళు పట్టుకున్నట్టు అయింది, దానికి ఒక టబ్బు మనకు మొక్క పెట్టుకున్నట్టు కూడా అయింది. ఈ విధంగా ఈ లైన్ లోనే ఇది కూడా స్క్రాప్ లో తీసుకున్నవే కూలర్ డబ్బా. ఇది కూలర్ వే. ఇవి కూలర్ డబ్బా. ఇదిగోండి, ఇది లాంగ్ వంగ, టమాటాలు గుత్తులుగా కాస్తున్నాయి. కదమ్మా ఇలా ఉన్నదంటే ఇలా షేప్ వచ్చిందంటే దేశవాళీ. ఇదంతా ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అవన్నీను. ఇదొకటి పొట్టలు ఇదొకటి పెట్టాను. ఈలోగా మనకు వద్దన్నా వచ్చి మన ఆకు తల్లులు ఉన్నాయి కదా, ఆకుకూర తల్లులు అవి ఇదిగోండి, ఇవి ఆకుకూర తల్లులు. అలాగే ఇది చూడండి, స్వీట్లే మన పెద్ద కాయలు వస్తున్నాయి. అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి టేస్ట్ చేయండి. ఓకే, జాంకాయ తొక్కతో తినడానికి అది స్వీట్ లెమన్, లేదా నిమ్మకాయ నీళ్ళలాగా వాడి ఎలా ఉంది, ఇబ్బంది ఉండదు. లెమన్ చాలా ఎక్కువగా, అంటే అది ఒకేసారి ఏమవుతుందంటే ఒకసారి పూత వచ్చేసి కాయలు ఇలాగ వచ్చేస్తాయి, చెట్టు నిండా గుత్తులు వచ్చేస్తుంది. ఇది ఎన్నాళ్ళు అయిందమ్మా? ఇది 3 years అయిపోతుంది. నర్సరీలో తీసుకున్నాను మొక్క, మా విజయనగరం నర్సరీలోనే. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ప్రూనింగ్ చేసేసి మళ్ళీ మనం ఎరువులు ఇచ్చుకుంటే మళ్ళీ చిగుళ్ళు, మళ్ళీ పూత, మళ్ళీ క్రాప్. అలాగా మనం ఏంటంటే వీటిని ఎప్పటికప్పుడు సంరక్షణ మన ఇంట్లోనే ఎలా నీట్ గా ఇల్లు రోజు తుడుచుకుని ఎలా చేసుకుని అలాగే అంతే, ఇంకేం లేదు. ఆకులు వేసేసినట్టున్నారు చక్కగా. మల్చింగ్ కోసం మాకు విజయనగరంలో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోద్ది హీట్ ఫుల్. ఆకులన్నీ కూడా అలా వేసుకుంటాను అనమాట. ఇది చెరకు, మనం చూసింది నల్ల చెరకు, ఇది తెల్ల చెరకు. ఇదిగోండి, ఒకసారి పెడితే చాలు దీనికి. ఒక్కోటి ముదురుతున్నవన్నీ కొట్టుకోవడం ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇలాగ పెద్ద పెద్ద కర్రలు అయిన వెంటనే కొట్టేస్తాం, తీసేసి క్లీన్ చేసేసి పంపించేస్తే రసం చేసుకొచ్చేస్తారు. అంతే. ఇది దిల్ బహార్ అంటారు కదా, వస్తాయి. ఇది వాటర్ యాపిల్ స్టార్ట్ అయింది. కానీ
పూత రాలిపోతుంది అని అప్పుడు భయపడి మజ్జిగ సాయిల్ కి ఇచ్చాను, స్ప్రే చేశాను కూడాను. ఆయిల్ కేక్స్ ఆవు పిండి. అవునా? పళ్ళ మొక్కలన్నిటికీ ఆవు పిండి బాగా పనిచేస్తాను. ఓకే ఓకే, ఏదో ఒకటి ఏ పిండి దొరికితే ఆ పిండి చేస్తాను. అంటే నేను మొన్న జీవామృతం ఇచ్చాను, తర్వాత మళ్ళీ గాను నిలబడిపోతుందమ్మా. ఆయిల్ చెక్కలు పోతు నిలబడుతుంది, కాయలు వచ్చినవి నాకు. నేను గార్డెన్ అంతా కూడా ఇలా ఉంచుకున్నాను ఇలాగా, ఎందుకంటే అది ఎక్కువ పోషక విలువలు కలిగి. చాలా పీక్ పారేస్తా. అమ్మో ఉంచుకోండి, ఎందుకంటే నా 2 కాయలు తిన్నా కూడా మెడిసిన్ అన్నమాట అవి మనకి. ఇప్పుడు ఏంటి వస్తాయి కదా, అది ముదిరిపోద్ది, రాలిపోద్ది. రాలిపోయిన దీనిలో లోపల చిన్న కాయ ఉంటది, అది తినడం చాలా టేస్టీగా ఉంటది. తీగ ఉంటుందా? తీపి, పులుపు, మధురం అన్ని కలిపి ఉంటాయి. చాలా తినచోసి మీరు వదలరు, కంపల్సరీ పెంచుతారు. తినలేదు అందుకే మీరు ఇవన్నీ చామాకు, ఇది కనకాంబరం దీని మీదకి వచ్చేసింది. బాత్రూమ్ ఫ్లాష్ బాక్స్ ఇది టాయిలెట్ ఫ్లాష్ బాక్స్ ఇలా యూస్ చేశారు. అంతే, మనకు మట్టి పట్టే ప్లేస్ ఏది ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఇది తెలుసు కదా ఏంటిది? ఆల్ స్పైసెస్. ఓ ఇంత పెద్ద చెట్టు అయిపోయింది. మాకు బిర్యానీలు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయమ్మా వాసన. ఎవరికైనా పట్టుకెళ్తారు? వచ్చి పట్టుకెళ్ళడమా అసలు ఇదిలా. టీకి ఏంటి, టీ కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది టీ అయితే. మాకు చెప్తున్నాను కదా మా ఆనందాలని మొత్తం అన్ని ఆకులన్నీ ఏదో మేకలాగా ఆకులన్నీ నేను టేస్ట్ చేయండి, ఏం పర్లేదు. ఈ రోజు మీ మసాలా కొనుక్కోవడం తెలియదు. బా సూపర్ ఉంది. వంకాయ, బంగాళదుంప అన్నిట్లోనే వేసుకోవచ్చు. చూపించు. ఏం పేరు నీ పేరు? చెప్పాలి చేసి, మీరు చెప్పేశారు. ఆడ ఎంజాయ్ చేస్తున్నాడు అండి ఫ్రూట్. సో పిల్లలు వచ్చినప్పుడు ఇలా చక్కగా తీసుకొని తింటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, తెలుసు కదా వాళ్ళకి. మా ఆదిత్య మల్బరీస్ తింటాడు. మల్బరీ అలా. ఇది ఉందంటే టీలోకి కూడా మంచిది. కొలెస్ట్రాల్ అవి లేకుండా వెయిట్ లాస్ కాటికి కూడా దీన్ని కషాయంలో తాగొచ్చు. నెక్స్ట్ నాకు ఇది వచ్చేసింది కానీ మీ మసాలాలు కొనుక్కోలేదు. బిర్యానీలోని నేను కేజీకి 6-7 ఆకులు వేస్తాను, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇది వేసిస్తే చాలు. మసాలా మసాలాలు వేస్తే మనకి పడని వాళ్ళు కొంతమంది ఉంటారు, అల్సర్లని, గ్యాస్ట్రిక్లని. దీంతో ఎవరైనా తినొచ్చు. ఆకు ద్వారాగా తీసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా తినొచ్చు. ఇది గుమ్మడి, బూడిద గుమ్మడి పెట్టుకున్నాను నేను ఈ మడిలోని. కాదు, ఇది మామూలు గుమ్మడి. అది ఈ మడిలో పెట్టుకున్నాను 2 మొక్కలు, 7 కాయలు. సంపత్ వచ్చి హార్వెస్ట్ కూడా చేసాడు. అవి ఇదేంటి ఇలా వేలాడుతున్నాయి, గుమ్మడి ఇంత బాగా వస్తాయి. అలా పెంచేస్తాం, పైకి ఎక్కించారు బానే. అంతే, పైకి ఎక్కేస్తుంది. ఇదేమో తెల్ల చిక్కుడు అటువైపు ఉన్న. ఇప్పుడు అక్కడ చూసింది ఇది వేరే ఆకు, కొంచెం కలర్ వేరే ఉంది. ఇది పొడవ వస్తుంది ఆకు, ఇది పొడవ. అయితే 2 వెరైటీస్ వాడుకోవచ్చు అని చెప్పారు నాకు. నేచురల్ డాక్టర్స్ కూడా వచ్చారు గార్డెన్ విజిట్ కి, మెడిసినల్ ప్లాంట్స్ కోసం వచ్చారు. వాళ్ళు చెప్పారు 2 వాడుకోవచ్చు. ఇది రుద్ర తులసి అంటారు, తర్వాత సబ్జా తులసి అంటారు, అదనమాట. ఇది నేను ఎన్ని చెప్పాను, తులసిలన్నీ పౌడర్ చేసుకుంటాను. షుగర్ కి వార్నింగ్ మందులాగా దాన్ని పౌడర్ వేసుకుని నీళ్ళు తాగుతాను అనమాట. రోజు నాకు ట్రీట్మెంట్ అది, నాకు షుగర్ కంట్రోల్ లో ఉంది చక్కగా. తిప్పతీగ ఇవన్నీ కలిపి పౌడర్ చేసేసుకుంటాను, అందులో మెంతి పొడి అన్ని కలిపి. ఇదిగోండి, ఇది రెడ్ గోంగూర. ఇది అడిగినాము. ఇదిగోండి, ఇది ఒకటి మెడిసిన్ ప్లాంట్ తెలిసింది అందరికి. లెమన్ గ్రాస్, టీలకి కంపల్సరీ, గ్రీన్ టీలకి టీ. మా పిల్లలు ఏం చేస్తారు, గ్రీన్ టీ కింద చేసుకుంటాను, నేను టీలో వేసుకుంటాను. అది ఇది కూడా సీడ్ కోసం ఉంచండి. రెడ్ చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, రెడ్ చిక్కుడు, పర్పుల్. ఇది ఇవేంటమ్మా, ఇవేనా టమాటాలు అంటారు? అబ్బా ఎంత బాగున్నాయో, వెరైటీగా ఉంటాయి. ఇది మనం వండుకో అక్కర్లేదు, తీసుకోండి. ఆదిలక్ష్మి గారి మనవలు అన్నమాట వీళ్ళిద్దరు కూడా. ఈ బుడ్డోడేమో చక్కగా స్టార్ ఫ్రూట్ కోసుకు తినేస్తున్నాడు, ఈ పిల్లడేమో ఉసిరికాయలు తింటున్నాడు. ఇది ఏంటి, వాషింగ్ మిషన్ లో వేసారా? బాగున్నాయా? రోజు తింటావా? అవునా? స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మకి తెలుసా? మాట్లాడాడు, పుల్లగా ఉన్నాయి. స్కూల్ నుంచి వచ్చి తీసుకుంటావా? ఓయ్ బాగుందా ఫ్రూట్? నైస్, స్వీట్ గా ఉందా? మేమేం చేస్తామంటే ఈ కొయ్యను రాళ్ళని తీసుకుంటాం, తీగ కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇవి తిని చూడండి. ఎన్ని తింటున్నాను నేను, అన్ని రకాల టేస్ట్ లో తింటున్నాను. అదిగోండి, వాళ్ళు వచ్చి ఇదా 1.5 year, సంవత్సరంన్నర బాగానే వచ్చింది. పెట్టిన 6 నెలలకి మన సంవత్సరం కొద్దిగా వచ్చింది. ఈ సంవత్సరం 1 year కూడా అయింది కాబట్టి 1.5 year కలిపి ఫుల్గా అండి. అది అసలు రాలిపోయి గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ తింటారు, తర్వాత మేము పైకి వచ్చినట్టు తింటాం. సాయంత్రం రీలు రాగానే ఈ స్టార్ ఫ్రూట్స్ మలబరీ ఏమున్నాయి చూసుకొని, ఇదిగోండి స్టార్ ఫ్రూట్
కిందకే ఉంటాయి కాబట్టి. మొన్నే పెట్టాను. ఏంటి దీనికి సీక్రెట్ ఏంటి? ఇన్ని కాయలు ఇట్లా ఎలా వస్తాయి? అంటే మరి నేను ప్రత్యేకంగా దీనికి ఏం చేయలేదు, నర్సరీలోనే తీసుకున్నాను. దీనికి అన్ని మొక్కలతో పాటు పోషక నా గార్డెన్ అయితే ప్రతి 10 days కి ఒకటి ఏదో ఒకటి పెడతాను భోజనం. వీటికి ఏదో ఒక లిక్విడ్, ఏదో ఫర్టిలైజర్, ఏదో ఒకటి కంపల్సరీ. ఒకసారి చేస్తే ఒకసారి చేయను. ఇప్పుడు జీవామృతం చేసామంటే నెక్స్ట్ అలోవేరాది, ఆ నెక్స్ట్ కడుగు ద్రావణము, ఆ నెక్స్ట్ అరటిపళ్ళు ద్రావణము, తర్వాత పొగాకు ద్రావణము, అలా గాను చెక్కల ద్రావణం, ఇలా లైన్ పెట్టుకుంటాను. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ, మొత్తం లిక్విడ్స్ ఎక్కువ, చాలా లిక్విడ్. మన సాయిల్ ఫుల్ చేస్తాం కదా, మంచి సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాం, చాలు కదా. ఇంకా ఇది పునాస మామిడి. ఇది పునాస మామిడి సంవత్సరానికి 2 సార్లు, ఒక్కోసారి 3 సార్లు కూడా కాస్తుంది. ట్రిప్ కి 4 కాయలు వస్తాయి, 3 పెద్ద సైజు వస్తాయి. అంటే పోతంతా వచ్చేస్తుంది కానీ నిలబడదు, బలం తక్కువ కదా, భూమి కాదు కదా. దాన్ని ఏం చేస్తానంటే నా 3 కాయలు 4 కాయలు ఆవకాయ పెట్టేసుకుంటాను. కేజీ బాటిల్కి వస్తుంది. బయట ఆవకాయలు కానీ కారపూళ్ళు కానీ ఏమి కొనకూడదు. మన గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇంకెందుకు, ఇవే అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆవకాయ పెట్టుకుంటాం అనమాట. నా చిక్కుడుకాయలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, చిక్కుడు ఆవకాయ, చిక్కుడుకాయలు చక్కగా నూనెలోనే అటు ఇటు దానికి తీసేస్తాం నార, తీసి వాటి నూనెలో వేయించి లైట్ ఒకసారి వేయించి తీసి పక్కన పెడతాం. అందులో చక్క ఆవపిండి, మెంతిపిండి, కారము, వెల్లుల్లి అనేసి చక్కగా కలిపి బాటిల్ పెట్టుకోవడం. కొత్త ఐడియాలు ఇస్తున్నారు. వంకాయలు కూడా అలాగే పచ్చడి పెట్టుకుంటాను. వంకాయలు కూడా, పచ్చిమిర్చి కూడా పెట్టుకుంటాను. పచ్చిమిర్చి ఓకే, మిరపచ్చడి పెడతారు. మిరపచ్చడి, వంకాయ కూడా ఎంత బాగుంటుంది. అవునా? మాధవి గారి వీడియోలో చూసి ట్రై చేస్తాను. బాగా ముదిరిపోవాలి వంకాయ, లేత వంకాయలు పనికిరాదు, ముద్ద అయిపోతుంది. బాగా ముదిరిన తర్వాత చిన్న పండు వస్తుంది అన్నప్పుడు కట్ చేసేసి నా ఒక కాయ 4 ముక్కలు కట్ చేసి దాన్ని ఊరించాలి ఉప్పులో. దాన్ని మనం ఆవకాయలా కలుపుకోవాలి. కోసేస్తున్నాడు చూడండి పాపం. వీడికి ఎంత ఇష్టమో ఆ ఉసిరి, ఇది మాత్రం వీళ్ళిద్దరే బాగా తిన్నారు. ఇదిగో ఇలా. కానీ చిన్న చెట్టు అయినా నాకు దగ్గర 50 కాయల వరకు కాస్తుంది. స్వీట్ అన్నారు కదా, స్వీటే. మీరు నచ్చింది కోసుకోండి, నేను ఇవ్వను. నాకు తెలియదు ఇందులో ఏది బాగా పండింది. కలర్ ఏది ఎక్కువ వస్తుంది చూడండి, ఇది బాగుందా? మీకు కలర్ ఏది ఎక్కువ వస్తే అనిపిస్తే తీసుకోవడమే. ఇదిగో ఇది బాగానే ఉంది కదా, కొయ్యండి. అటు చూపించండి మన ఇయర్స్ కాళేశ్వరం టెర్రస్ గార్డెన్ లోని చక్కగా స్టార్ ఫ్రూట్లు తిన్నాం. అన్ని తినేయడమే. కాళేశ్వరం టెర్రస్ గార్డెన్ లో స్టార్ ఫ్రూట్. ఎదుగోండి, స్వీట్ కదా అన్నారు, స్వీట్ రకం. స్వీట్ అంటే అది తీయగా ఏమి ఉండదు కానీ పులుపు కాదు, పులుపు రకం. జాంకాయ తినవచ్చు. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదేంటమ్మా? ఇదే ఫ్యాషన్ ఫ్రూట్. నేను చెప్పాను కదా మా సీడ్ డెవలప్ చేస్తాను అనేసి అందరికి ఇవ్వడానికి అనేసి. అన్ని కుండీలలో నారు పోసేస్తాను, ఇస్తాను అనమాట. ఇది బ్లాక్ మిర్చి ఒకటి పెట్టాను, పాలకూర పెట్టాను. ఎన్నిసార్లు వస్తే పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగా వస్తుంది చూడండి. అది అలాగే ఇప్పుడు ఇది మునగ కాయలు కాసిందా లేదా తర్వాత సంగతి, ఆకులు అమృతం. ఇది కూడా పొడి చేసుకుంటారా? కారపొడి, తర్వాత మన షుగర్ పౌడర్ చేసుకుంటాను అన్నాను కదా, అందులో కూడా యాడ్ చేస్తాను. చారులోని, పప్పులోని, రసంలో. అంటే ముదిరాకు అనుకోండి చారులో వేసేస్తాం, లేతాకు అనుకోండి పప్పులో వేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకోవడమే అనమాట. ఈ గోంగూర, ఆకుకూరలు అన్ని కూడా అన్నిట్లోనే ఉంటాయి. మనం వద్దన్నా, ఎందుకంటే ఈ పైపులు ఆకుకూరలు ఇప్పుడు కొత్తగా పెడతాను. ఇంక నేను మొన్నదా చొక్క, పాలకూర అన్ని ఉండేవన్నమాట. కట్ చేస్తాను. మైక్రో గ్రీన్స్ వేసుకుంటాను, అంటే మెంతులు, ఆవాలు అలాంటివన్నీ. నేను ఇప్పుడు సమ్మర్ కదా అని ఆలోచిస్తున్నాను, కానీ గడ్డి కూడా అందంగా ఉంది, తీబుద్ది కాకుండా వచ్చాను. అలాగే సోయకూర, లాస్ట్ సోయకూర వేసాను మొత్తం. ఇది నాకు బోల్డ్ పడతాయి. అవి చిన్న చిక్కుడుకాయలు వస్తాయి పైన, అవి టప్ టప్ వెళ్ళిపోయి మళ్ళీ మిరియం ఫ్యామిలీ అంటది, సలాడ్స్ లో వేసుకొని తింటే మంచిదట. ఓహో, ఇదేదో ఇదేంటిది? ఎర్ర గోంగూర ఆన్ చేసారా? ఇది ఎర్ర గోంగూర. ఇది ఒక్క మొక్కని పెట్టి 1 year కి ఎక్కువ అయిపోయింది. ఇది కాండము అన్ని కూడా రెడ్డే వస్తుంది మొత్తం. దీని వేరు కూడా అలాగే ఉంటది అనమాట. ఎప్పటికప్పుడు ఆకులు కాయలతో కలిపి నేను పచ్చడి చేసుకుంటాను. నేను కాయలతో కలిపి బాగుంటది. అంటే ముదిరింది కాదు, ఇప్పుడు ఇలా ముదిరింది అంటే సీడ్ కొంచెం వస్తుంది. ఇలా చిన్న చిన్న ఉంటాయి కదండి, లేకపోతే చాలా బాగుంటది. రెడ్ గా ఇది సపరేట్ కూర ఉంటది. ఇది సపరేట్ కూర చేసుకున్నా కూడా కమ్మగా ఉంటది, పులుపు ఉంటది, కలర్ కూడా రెడ్ కలర్ వస్తుంది. ఇందులో కలిపేస్తే మళ్ళీ కలర్ తగ్గిపోతుంది. కానీ ఇది మా చక్కగా ఆవకాయలు పెట్టే తల్లిది. ఈ కన్నాలన్నీ కూడా నేను చక్కగా ఇందులో తోటకూర, పాలకూర ఒక్కసారి ఒక్కొక్కటి వేసుకుంటాను. ఈ సీడ్ కోసం ఉంచాను, దిల్లు, సోయకూర. అన్నిటిలోని మీరు ఉల్లిపాయలు, అవి చిట్టి ఉల్లిపాయలు వేసేస్తున్నారు. అక్కడ అలా పెట్టేస్తాను నేను. పెట్టడం వల్ల పెస్ట్ కంట్రోల్ కూడా అది మంచిది. అది ఆనియన్ మనకి
అది ఎర్ర పొన్నగంటి. ఎర్ర పొన్నగంటి. ఎర్ర పొన్నగంటి మనకు ఇది మామూలు ఇది మామూలు పొన్నగంటి. ఇది ఎర్ర పొన్నగంటి. నేనుండే మరి ఇలా ఉంది. ఇక్కడ చూసారు ఇక ఇలా రండి. ఇంకా రెడ్ కలర్. అది ఆ చిటు మామిడి వల్ల గ్రీన్ గా ఉంది. ఇది ఒకటే మొక్క 2 కొమ్మలు వేరు వేరు పెట్టాను నేను. అసలు కలర్ ఇది కూడా చాలా బాగుంటది ఎర్ర పొన్నగంటి. దీన్ని ఏంటంటే దీనికి కొన్ని 3 ఏళ్ళు అయిపోయింది. ఇవన్నీ కూడా ఇక ఉల్లిపాయలు, క్యాబేజీ అవన్నీ రాడిష్ అవన్నీ పెట్టుకున్నాను నేను. రాడిష్ బాగానే వస్తున్నాయి ఇందులో, చక్కగా వచ్చింది. ఆల్రెడీ ఒకటి ఉంది కూడా సాంబార్ చేస్తాను అనేసి ఉంచి వచ్చింది. సాంబార్లో వేసేయడం. ఇంకా అంటే సీజన్ అయిపోయింది కదా, చిన్న చిన్న వస్తాయి. సీజన్ అయిపోయింది కదా చిన్న చిన్న. ఈ ఆకులు మనం చక్కగా కర్రీలు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. మొత్తం మీద అన్ని వాడాలి. వాడాల్సిందే. క్రాటన్ లాగే ఉంటది. పైనాపిల్ పైన చుట్టూ ఉంటుంది కదా, అది పెట్టాను నేను. మొత్తం 3-4 పెట్టాను. చక్కగా పెరిగిపోయింది. ఈ సంవత్సరం క్రాప్ వచ్చేస్తుంది. ఇది పైనాపిల్ మన ఇంట్లో ఉన్నదే మనం పెట్టుకోవచ్చు చక్కగాను. ఇదంతా కూడా నా డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం. అన్ని ఒకటేనమ్మా? రెడ్ అన్ని. ఇది మదర్ ప్లాంట్. దీని నుంచి కట్ చేసుకొని ఇదంతా ఒక్కొక్క బకెట్ పెంచుకుంటూ 11 బకెట్లు పెట్టుకున్నాను. 11 బకెట్లు పెట్టాను. 20 లీటర్ల బకెట్లు ఇలా వస్తుంది. దీనికోసం ఇలా ఈ స్ట్రెచర్ వేసుకున్నాం అనమాట. అంటే దీన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే దీని ముళ్ళు ఉంటాయి. ఎక్కడ మనం పెట్టినా మనకు గుచ్చేస్తుంది. అందుకు సపరేట్ మా పిల్లలు మనవాళ్ళు పరిగెడుతూ ఉంటారు కాబట్టి సపరేట్ గా చేశాను. ఇప్పుడు దీనికి కొంచెం ప్రూనింగ్ లైట్ చెయ్యాలి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా సీజన్. అయితే నాకు ఇది అన్నం పెట్టారా? అలాగొచ్చి వచ్చిందా? అయితే ఏంటంటే ఇది నాకు బకెట్ కి ఒక 4-5 నెలలు కాస్తాయి ఇవి. సమ్మర్ అంతాను బకెట్ 10 వచ్చినా నాకు 100 కాయలు వస్తాయి చక్కగా. ఇవన్నీ 100 కాయల దగ్గర వస్తాయి. కూడా మా మనలో ఇలా తిప్పి తీసుకొని మరి పట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇదిగోండి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అన్నపూర్ణ మన మాధవి గారు ఇచ్చారు ఆ రోజు. స్వరూప ఒకటి ఇచ్చారు, మాధవి గారు ఒకటి ఇచ్చారు, ఇది ఇంకో ఫ్రెండ్ ఒకటి ఇచ్చారు. 3 కూడా ముద్దుగా పెట్టుకొని ఉంచుకున్నాను నేను. రైస్ లో వేసాను. చాలా బాగుంది టేస్ట్, ఫ్లేవర్ కూడాను. అంటే దీనికి ఏంటంటే టేస్ట్ ఫ్లేవర్ అనుకుంటారు. ఇంకొకటి కూడా ఉంది ఇందులోని. రైస్ లోని మనం అందులో కెమికల్స్ నుండి తీసే గుణం కూడా ఉంది అందులో. అందుకే అన్నంలో వాడాలి అని నేచురల్ డాక్టర్ గారు వీడియోలో చూసాను. పండన్ లీవ్స్. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. టమాటాలు, బెండ, నేను వంకాయ. ఇది ఇంకొక రకం వంగ. ఇదిగోండి ఇది ఒక రకం వంగ. పొడవు రకం గ్రీన్ చారు, డార్క్ గ్రీన్ చారు వస్తుంది కొంచెం. ఇది కూడా నాకు 1 ఇయర్ పై నుంచి అలా క్రాప్ వస్తూనే ఉంది. ఇది ఇలా తీయలేదు, ఉంచారు మీరు? క్రాప్ తీసేస్తాను. మొక్కదే ఉంది. ప్రూన్ చేయడము ఇలా ఉంటే ప్రూన్ చేయను. ఏమీ లేదు, పోత కాదు కొంచెం కట్ చేసేస్తారు. అలా మొండిగా ఉన్నవన్నీ తీసేస్తుంటాను. ఇలాగ ఉన్నవన్నీ ఉంచుతా అంటే అప్పుడు ఆ బలం దీనికి వస్తుంది. అంతే. ఇవన్నీ కూడా ఇంకా బెండ పెట్టారు. ఇది ఇదే వాకాయ అన్నారు కదా. ఇంక ఇవన్నీ చిక్కుడు. ఇది చెట్టు చిక్కుడు అంటే క్రేపర్ రాకుండా ఉంటది అన్నారని పెట్టాను. చిన్నది వచ్చింది తీగ చూస్తున్నాను. ఇదిగో చిక్కుడు కూడా స్టార్ట్ అయింది. అలాగే నల్లేరు చెప్దాం. నల్లేరు ఇది సుమన్ టీవీలో మీరు చూసారో లేదో, నా ఛానల్లో కూడా నేను పులుసు ఎలా చేసుకోవచ్చు అనేది పెట్టాను. ఇది పచ్చడి పులుసు అంటే మన అల్లం పులుసు, వాము పులుసు చేస్తారు కదా పెద్దవాళ్ళు, దానిలో 4 ముక్కలు వేసేస్తే నల్లేరు పులుసు అయిపోతుంది. చట్నీ చేసుకుంటే టిఫిన్లకి అయిపోతుంది. రైస్ లో కూడా బాగానే ఉంటది. ఇది వాడడం వల్ల ఎముకలకు చాలా మంచిది. ఇప్పుడు 30+ 40+ నుంచే ఇప్పుడు ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటున్నారా. ఈ ఆహారాలు మనం వాడట్లేదు కాబట్టి అవి ఎక్కువైపోయినాయి. పూర్వం వాళ్ళకి లేవు, మనకు ఉన్న తేడా ఏంటంటే ఆహారమే తేడా, అంతే, ఇంకేం లేదు. నేను మాత్రం దీన్ని చక్కగా వాడుకుంటున్నాను. ఈ లేతవి వాడుకుంటుంది, లేత బాగుంటది. ప్రతి మొక్కలన్నీ కూడా వచ్చిన వాళ్ళంతా చిన్న చిన్న మొక్కలు పట్టుకుని గార్డెన్ లో పెట్టుకుంటూ ఉంటారు. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ఇది. ఇది పసుపు కుంకుమ పువ్వులు అంటారు దీన్ని. 2 రంగుల్లో కలిపి వస్తాయి. ఒక్క ఫ్లవర్ కి 2 కలర్స్ కరెక్ట్ గా పసుపు కుంకుమ కలర్ ఉంటది. అలాగే అంతే. ఇక్కడ అంటే మామూలుగా పూజ చేసుకోవడానికి లేకపోతే దానికి అలాగే అంతే షో పీస్ అంతే పెట్టుకుండేది. పుళ్ళకి పెడతారు. చెప్తాను రెండింటి గురించి. ఇదేంటమ్మా అయితే? ఇది కేశవర్ధి. నాకు మరి ఏజ్ ప్రభావం అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, చాలా హెయిర్ ఫాల్ అనమాట. నా గార్డెన్ లో చాలా రకాల ఆకులన్నీ కూడా చేసుకున్నాను. ఆయిల్స్ ఏదో నార్మల్ గా ఉండేది. దీంతో హెయిర్ ఆయిల్ చేసుకున్న తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది.
ఇది ఒట్టి ఆకులే నూనెలోని మరిగించి కొబ్బరి నూనెలోని ఆకులను సన్నగా తరిగి మరిగించేసి పక్క తీసేసి చల్లారిన తర్వాత బాటిల్కి వేసుకుని చక్కగా తలకు పెట్టుకోవడమే. కొంచెం ఉన్న ఈ కాస్తైనా మిగులుతుంది. పెద్ద చెట్లు ఉండి 4 అయిపోయిందిలేండి ఆ ట్రెండ్. ఇప్పుడు ఈ పిల్లకైనా మిగిలిందంటే నాకు ఈ తల్లి వల్లనే, ఈ కేశవర్ధిని వల్లనే అనమాట. అలాగే మదర్ ఆఫ్ థౌజండ్స్ రణపాల అని కూడా అంటారు. ఈ రణపాలు ఏంటంటే కడుపులోకి వాడు ఇందాక చూసారు కదా, అది తినొచ్చు. ఇది వాటికి సెగ్గట్లో వచ్చినప్పుడు నూరు పెట్టుకోవడం, ఆకు పెట్టుకోవడం అలా చేస్తారు. ఇదేమో జమ్మి మొక్క అంటే దసరాలో నవరాత్రులు పూజ చేసేటప్పుడు ఆ చెట్టు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి దండం పెట్టుకుని రావడానికి వెళ్ళేవాళ్ళు. ఈ పూజ చేస్తే ఆ చెట్టు దండం పెట్టాలని ఒక నియమం. అయితే తిరగలేక అప్పుడు నర్సరీ నుంచి మొక్క తెచ్చి పెట్టుకున్నాను. నాకు దసరాలో కిందకి వెళ్ళిపోద్ది. డైలీ పూజ 10 రోజులు పూజ చేస్తాను. అది జమ్మి. చేసేటప్పుడు ఎండగా ఉండేటప్పుడు కొద్దిగా అలసట తీర్చుకోవడానికి చక్కగా గాలి అది వస్తుంటది, బాగుంటది. అందుకని పర్ణశాల తయారు చేసాం. గ్రీన్ షేడ్ నెట్ తో చక్కగా పర్ణశాల లాగా రెడీ చేసుకున్నాం. చాలా గట్టిగా ఉందండి. ఒక 2 సార్లు మధ్యలో వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం అనమాట. నేను మా శ్రీను వచ్చారు, తను కూడా. బాగుంది ప్లేస్ అయితే. ఈవినింగ్ కూడా చక్క వచ్చి కూర్చోవచ్చు. ఇలా మొక్కలు అల్లిద్దాం అనేసి చేస్తున్నాము. కొంచెం మొక్కలు అల్లుకుంటే గ్రీన్ షేడ్ కూడా అక్కర్లేదు మనకు, అప్పుడు బాగుంటుంది. హాయిగా కొంచెం చేరబడచ్చు కూడా, హాయిగా పడుకోవచ్చు కూడా. మాకు రిలాక్స్డ్ ప్లేస్ ఇది. బిలంబి అంటే దొండుశ్రీ అంటే కాయ దొండకాయ లాగా ఉంటది, ఉసిరికాయ టేస్ట్ ఉంటది. అందుకే దీన్ని కేరళ వెరైటీ. కేరళ క్లవ్ బీన్స్, ఇది దొండుశ్రీ మనకి కాదు, ఆంధ్ర వెరైటీ కదా. మనం ఇలా గ్రూప్స్ లో నాటిలో చూడడం వల్ల ఇంకా రాలేదు, ఇంకా కొత్త మొక్క ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మా ఓల్డ్ సీనియర్ మల్బరీ. అందరికి జిల్లా అంతా పంచి 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 ప్రతి మీట్లో కట్ చేసి ఇలా ఉంది. దీని పెద్ద డ్రమ్ లో ఉండేది, బాగా వచ్చేది క్రాప్ చెట్టు నిండాను. ఒకసారి మీరు సిటీసీలో ఫోటో పెడితే నాకు ఆ రోజు అయితే సాయంత్రం వాళ్ళు సమాధానం చెప్పలేకపోయి అన్ని ఎలా వచ్చేసాయని అనేసి. అయితే పెద్ద డ్రమ్లో పగిలిపోయింది, అది బాగాలేదని మళ్ళీ ఇందులో పెట్టాను అనమాట. కొంచెం మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కొంచెం. ఇది మా ఓల్డ్ సీనియర్ వచ్చేస్తుంది దానికి అసలు. కంటే ముందు కాయలే వచ్చేస్తాయి అవి. అబ్బా దీని నిండా కాయలు వచ్చినాయి. రౌండ్ మీద ఇది మామూలుగా పొట్టిమిర్చి చక్కగా పొట్టిమిర్చి. ఇప్పుడు కొత్తగా దీనిలో ఎందుకో మిర్చికి పెట్టుకున్నాను నేను. నారు పోసుకున్నాను, నారు పోసి ఇలా మొక్కలు. ఇది గోంగూర, మందార గోంగూర అంటారు. మందార పువ్వులాగా ఎంత అందంగా ఉంటది చూడండి, బాగుంది. ఇది గోంగూర, ఇదిగోండి. ఇది ఒక రకం గోంగూర, చాలా వెరైటీస్ కదా. విత్తనాలతో వస్తాయి, కొమ్మలతో విత్తనాలే. ఇదిగో మొత్తం ఇదిగో రెడీ చేస్తున్నాను. ఇదిగో అక్కడ దాస్తాను విత్తనాలన్నీ దాయడము. ఎప్పుడు ఎక్కువ విత్తనాలు అయితే అప్పుడు మీటింగ్ పెట్టేసి కొంచెం హార్డ్గానే ఉంటది అది. మాకంటే అలవాటే ఇలా పెడతాను వెనక నుంచి చెయ్యి. ఇలా పెట్టారు, నేను ఇలా పెట్టాను పైనుంచి. అదే అయితే దీని మాత్రం విత్తనాలు గ్రూప్ కి ఏదున్నా గ్రూప్ దాచుకుంటాను నేను. ఎప్పుడు విత్తనాలు ఎన్ని అయ్యాయంటే మీటింగ్ పెట్టేసి. కలర్ మాత్రం సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది అసలు. చూడండి కలర్ సూపర్, ఎంత బాగుందా. మంచి కలర్ఫుల్ గా భలే ఉంది కదా. అది ఇది చిక్కుడేనమ్మా? అది చిక్కుడు. ఇదే మన అనుగారు తెచ్చిన కొమ్మ. మన ప్రోటీన్ ఆకుకూర అన్నారు కదా, అనుగారు దగ్గర తీసుకున్నాం కదా మన శ్రీకాకుళం వెళ్ళినప్పుడు. బతికేసింది నాకు, బతికిదిగో ఆకులు వస్తుంది. ఇది యాపిల్ బేరు, దీనికి చుట్టేసింది. ఇంకా దీనికి క్రాప్ లేదు కదా, సరేలని ఊరుకున్నాను నేను. యాపిల్ బేరు బాగా వచ్చింది ఇది కూడా. ఇది మునగ, ఇది ఒక వెరైటీ. ఇదిలో 2 కాయలు వస్తూ ఉంటే ఈసారి ఒకటే వచ్చింది. మన 4 కాయలు వచ్చింది, ఇప్పుడు ఒకటి వచ్చింది. సీడ్ తో పెంచినమ్మా ఇవి? ఇది సీడ్ కదా, కొమ్మ తెచ్చి పెట్టాను అనమాట. అది ఇది ఒక రకం తులసి. మింట్, చిన్న పిప్పర్మెంట్ పిల్లలు పూర్వం అమ్మేవారు మనోరమ గారు. ఇలా ప్రతి టబ్బులో కూడా మల్చింగ్ లాగా ఉంటుంది. నాకు ఆకుకూర కూడా పనికొస్తుందని చుక్క కూర విత్తనాలు వేస్తాను అందరికి. ఇదొకటి ఇదిగో ఇలా ఉంటాయి అనమాట. పెరుగుతూ ఉంటే ఇస్తూ ఉంటాను. ఇవన్నీ ఇదిగో ఇది క్యాప్సికమ్, ఇవి పెట్టుకున్నాను. ఇదిగోండి అంతగా ఎప్పటికప్పుడు కోస్తుంటే ఇలా పెరుగుతూ ఉంటాయి. ఆకుకూరలు మాత్రం ప్రత్యేక నేను ఎప్పుడు పెట్టనండి, అవే సాయిల్ మిక్స్ లో వచ్చేసి. దాదాపుగా ఒక సినిమా చూసినంత సేపు రికార్డ్ చేసినట్టు. ఈ వామాకు వెరైటీగా ఉంది, ఎండకు అలాగైంది. మొన్నటి దాకా గ్రీన్ గానే ఉండేది. అంటే ఈ ఆకును చూసి మనం చెప్పవచ్చు మాకు విజయంలో ఎంత హీట్ ఉందో. గ్రీన్ గా ఉంది అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉందని, ఇంతగా ఉందంటే హీట్ ఎక్కువైపోయింది. అయితే దీన్ని కింద వరకు ఇలా పెరిగిపోయింది చూడండి.
కిందకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళి మళ్ళీ అమ్మో చాలా బరువు ఉంది, తీగ జాతి లాగా వెళ్ళిపోయింది కింద, చాలా కిందకి వెళ్ళి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి లాగా లెగుస్తుంది. దీన్ని నేను రోజు చారు చేసుకుంటా, చారులో వేసుకుంటా, వామాకు చారు, వామాకు పచ్చడి, బజ్జీలు ఒకటే తెలుసు అందరికి, కానీ దీన్ని వాడుకుంటే జీర్ణాశయం క్లీన్ చేస్తుంది కంపల్సరిగా. ఇది మన చారులోకి వాడుకోవాలి, ఇది చట్నీయో పచ్చడో ఏదో ఒకటి వాడుకోవాలి. చామంతి వచ్చిన దగ్గర చామంతి అనుకుంటున్నాను నేను, కాదా? చామంతి కాదు, దీని పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను నేను, ఇంగ్లీష్ పేర్లాగా ఉంటే నాకు గుర్తుండవు సరిగా ఈ పేర్లన్నీ కూడా. వంగా బెండ అంటే మన దేశీ వెరైటీలు గట్టు ఉంటది, ఇది చామంతి కాదు, కానీ సీజన్ లో వస్తాయి వింటర్ లో రకరకాల ఫ్లవర్స్, అది కూడా కాదు. ఇది సంవత్సరం మొత్తం మనకు ఫ్లవరింగ్ వస్తుంది గార్డెన్ లో అందంగా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయంటే, నాకు వైట్ ఉంది, ఇది చాలా మందికి ఇది అంట్లు వస్తున్నాయి, ఇస్తూనే ఉన్నాను. ఇలాగే అనమాట. ఇప్పుడు బ్లూమ్ అయిపోద్దా, ఇలా మాడిపోద్దా, కట్ చేసేస్తాం. ఇది కట్ చేస్తాను, బ్లూమ్ అయిపోయినవి, ఇంకా పెద్ద ఇంతవరకు వచ్చింది, ఇదైతే కట్ చేస్తాను. మళ్ళీ పక్క దీని చిగురులు వచ్చి ఇదిగో మళ్ళీ ఇలా పక్కన చిగురులు వచ్చి మళ్ళీ పూత వచ్చేస్తుంది. అలాగే 365 మన పువ్వులు వస్తాయి గార్డెన్ లోని. ఇది ఒక రకం క్రాటన్, దీని పేరు తెలియదు నాకు. ఇది మళ్ళీ ఇది ప్రూనింగ్ చేస్తాను, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇదంతా చామాకు, ఇదొక రకం మెక్సికన్ ఇదేదో అంటారు దీన్ని, ఇది కాదు కాదు. ఎంతసేపు ఎందుకు కొత్తిమీర స్మెల్, కొత్తిమీర స్మెల్, అవును ఇది కొత్తిమీర, ఇది మెక్సికన్ కొత్తిమీర ఏదో అంటారండి, ఏదో పేరు. కొత్తిమీర స్మెల్ నార్త్ లోని మన కొత్తిమీర వాడరు, దీన్ని వాడతారు. ఇది నేను చింతపల్లి నుంచి తీసుకొచ్చాను, చింతపల్లి మెడిసినల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎన్జి రంగా యూనివర్సిటీకి విజిట్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను. అది మనకి ఓన్లీ సీజన్ లోనే వస్తుంది, మన కొత్తిమీర ఈ సంవత్సరం మొత్తం ఉంటది. ఒక కాకేస్తే కూర మొత్తం గుమ్మలు ఆడిపోతుంది. బిర్యానీలోని 2 వేసాను, మొత్తం కొత్తిమీర స్మెల్. కాయలు చూస్తే మాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. గోల్డెన్ గూస్బెర్రీ, గోల్డెన్ గూస్బెర్రీ ఇప్పుడు గుర్తొచ్చింది పేరు, గోల్డెన్ గూస్బెర్రీ. ఇందులో ఉంటది, బాగుంటది అది ఫ్లవర్ అయితే చాలా బాగుంటది. ఇది ఒక దేశవాళీ గులాబీ. ఇదిగో నారు చెప్పాను కదా, ఫ్యాషన్ ఫ్రూట్. మొత్తం మన ఉత్తరాంధ్ర అంతా తినాల్సిందే, ఇంకా అందరూ ఒప్పుకునేది లేదు, ఎందుకంటే యాంటీ క్యాన్సర్. పెట్టిన తర్వాత ఎన్నాళ్ళకి వస్తాయి కాయలు? సంవత్సరం 9 నెలలు నిండిన తర్వాత సంవత్సరంలోకి వచ్చేస్తుంది మొత్తం. మొత్తం ఫుల్ కలిసి ఎండే ఫుల్ ఎండే ఉండాలి, ఎండే ఉండాలి. ఇది ఒకటి ఇస్తా, నాకు చూడండి. ఇదేంటి ఇంకో రకమా? తినండి, వాసన కాదు, నోట్లో వేసేసుకోవడమే. చాలా స్వీట్ గా ఉంది. స్టీవియా షుగర్ పేషెంట్స్ కి తీపి. కొంచెం పెద్దగా ఉంది స్టీవియా. ఇది ఇంకా చిన్నది, ఇంకా మొక్క పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బతికింది, వేరు ఉన్నట్టుంది, బతికింది. మళ్ళీ దాన్ని సేవ్ చేసుకుంటాను తీసుకొని. అది నేనైతే పౌడర్ చేసి టీలో నేను ఏంటో నాకు షుగర్ నేను పందలు వేసుకోను కదా, ఇది వేసుకుంటాను, కమ్మగా ఉంటుంది. లేదు మనకి తీపి అనిపించడం నాకు వేసేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ ఇలా ఈ వెరైటీస్. ఇది ప్రూనింగ్ చేశాను, వచ్చినాయా కాయలు వస్తుంది, లేదంటే కొత్త నారు వేసాడు, తీసేసి కొత్తది పెడతాను. అంటే ఎక్కువ ఆలోచించను, ఈ మొక్క పాడైపోయింది. గ్రూపుల్లో చూస్తాను, ఏం చేయాలి ఒకళ్ళు ఇప్పుడు నేను చెప్తాను అంటే కటింగ్ వేసేయండి అంటాను, ఆ చిగురు వచ్చి ఫ్రూట్ వస్తుంది, లేదా పీకేయండి అంటాను. కొత్త మొక్క పెట్టుకోవడం ఈజీ అండి, ఎందుకు దాని టెన్షన్ పడడం అసలు. అలాగే ఇది ఒక దేశవాళీ గులాబీ, ఇది ఒక 5 ఏళ్ళ నుంచి ఉంది నా దగ్గర పాపం. 5 ఏళ్ల నుంచి ఇదిగా బాగా మొండిగా అయిపోయింది, ముదిరి. మీరు మొక్క తెలుసుకోవచ్చు, ముదిరిపోయింది. ఈ మిరప మొక్కలు కూడా చాలా ఏజ్డ్, అన్ని 6 నెలలు అలాగనమాట. ప్రూనింగ్ ఖాతా ఎరువు, ఆ 3 ఇంకేముండదు దీనికి. ఇంకా ఎటువంటి కూడా నేను పెస్ట్ కంట్రోల్ కి ఏది వాడను, నేను వాడేదంతా గోమూత్రమే. ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టింది, నేను చూసుకోలేదు, ఊరెళ్ళి వచ్చి పాడైపోయింది అంటే చక్కగా గోమూత్రం ఓల్డ్ దుంచుకుంటా క్యాన్లతోని. దాన్ని శుభ్రంగా లీటర్ కి 10 ml వేస్తాను, వేసి మొత్తం స్ప్రే చేసేస్తాం, చేసేసరికి పోతుంది. స్ప్రే ఎప్పుడు చేయాలంటే మొత్తం క్లీన్ చేసేసి మొక్కలు అన్ని ప్రూనింగ్ చేసి అప్పుడు స్ప్రే చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటది. ఇక నేను కొత్తగా పెట్టుకున్నాను, ఇది సంపంగి, గ్రీన్ సంపంగి లాగా వస్తుంది కదా, గ్రీన్. అది ప్రూన్ చేస్తాను. ఇదిగో చిగురు స్టార్ట్ అవుతుంది. రాలేదు వెయిట్ చేస్తున్నాను. అదంతా ఎల్లో చెర్రీ టమాటో. ఇది అడిగారు కదా, సీతమ్మ వారి జడ అంటారు దీన్ని. ఈటీవీ వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని కాంటెస్ట్ పెట్టారు, ఇదేం మొక్క చివరిలో చెప్పండి అనే.
మరి ఎవరు చెప్పారు? చూసాను మంగమణి గారు వాళ్ళ ఇంట్లో ఆవిడే ఇచ్చారు. మంగమణి గారు ఇచ్చిన ప్లాంట్ ఇది. అవునా? పెద్ద చెట్లు ఆవిడే ఇచ్చి మంగమణి గారు ఇచ్చారు. మంగమణి గారు ఇచ్చిన ప్లాంట్స్ కింద ఉన్నాయి, అంత ఆర్నమెంటల్ ప్లాంట్స్ కదా మేడం కింద ఉన్నాయి అనమాట అవన్నీ. ఇది సీతమ్మ వారి జడ అంటారు. ఇది ఇలా దిగుతుంది, 2-3 నెలలు ఉంటది. ఈ స్నేక్ ప్లాంట్ దీనిలో చూడండి, నాకైతే ఫ్లవరింగ్ వచ్చింది, పోయింది అయిపోయింది, కానీ ఇలా వచ్చింది. ఎంత అందంగా ఉందో అసలు, ఆనందం. నేను వీడియో పెట్టాను నేను. సో ఫ్రెండ్స్, ఆదిలక్ష్మి గారి మిద్దె తోట అయితే చూసాము. ఒక ఎపిసోడ్ అయితే ఇది అవ్వదు, 2 ఎపిసోడ్లు కూడా చాలకపోవచ్చు, 3 ఎపిసోడ్లు అవుతుందేమో తెలీదు. సో వచ్చినంత వరకు ఏమీ చేయలేను. సో ప్రతి వీడియోకి ఇంట్రో చెప్పగలనో లేదో కూడా తెలియదు. అసలు గార్డెన్ చూసి అయిపోతుందిలే ఒక హాఫ్ అన్ అవర్లో అనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినంతసేపు పట్టింది నాకు తెలిసి. 2.5 hours 3 hours అయింది. ప్రతి ఒక్క మొక్కకి ఒక్క స్టోరీ ఉంది, అండ్ లేని మొక్క అంటూ లేదనమాట. ప్రతిదీ స్పేషియస్గానే ఉంది, కానీ చాలా మొక్కలు ఉన్నాయి. ఆకుకూరలు అయితే ప్రతి మొక్కలోనే రిపీట్ అవుతున్నాయి. అవి కాకుండా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. వీడియో చూసాక మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. ఆదిలక్ష్మి గారు, మీ వ్యూ ఏంటి, అసలు ఎలా అనిపించింది మీకు? నాకేంటంటే ఇలాగ ఈ మొక్కలు ఇవన్నీ కూడా అందరూ పెంచుకోవాలి. దానివల్ల అసలు ఏంటంటే ప్రతి మెడిసిన్ మనం టాబ్లెట్ల రూపంలో ఉన్న ప్రతిదీ కూడా మొక్కలో భగవంతుడు ఇచ్చేసాడు మనకి. అది తెలియక మరుగున పడిపోయి ఈరోజు మనం వ్యాధులు బారి పడ్డం, వాటిని నివారించడానికి టాబ్లెట్లు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం. ఇలా గార్డెన్ పెట్టుకొని ఎంతో కొంత మెడిసినల్ ప్లాంట్స్ ముందు గ్రో చేయండి, ఈజీగా పెంచుకోవచ్చు వాటిని. అలాగే ఆకుకూరలు పెంచుకోవచ్చు. వాటి వల్ల కొంత మీ ఆరోగ్యానికి కొంత సహకరిస్తాయి అనేసి నా నమ్మకం. కంపల్సరీగా గార్డెనింగ్ మాత్రం ఎంత ప్లేస్ ఉంటే అంత చెయ్యండి. ఎంత చిన్న కుండీల్లోనూ కూడా మన ఆకుకూరలు పెంచుకోవచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అనేది మా గార్డెన్లో చూపించాను కదా, అది మీరు ట్రై చేయండి. వేస్ట్ బాటిల్ అవ్వచ్చు ఎలాగోకలాగా, ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి. ఇదే నేను ఇచ్చే సందేశం అయితే మాత్రం. నాలాగా మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి నా తపన, నా ఆరాటం అన్నీ కూడాను. అందుకు మా గార్డెన్ విజిట్ చేసినందుకు ఇప్పుడు మన ఆర్గానిక్ ప్రభా ఛానల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా అభ్యర్థన కూడా వినండి, గార్డెనింగ్ చెయ్యండి. అలాగే నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్. టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో నాకు తోచింది, నాకు తెలిసింది నా గార్డెన్లో చేస్తుంది, అందులో పెడుతున్నాను నేను. అది కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని. చూసినవి, చేసినవి, వండినవి, ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేసినవి ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో అమ్మ వాళ్ళ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్, చాలా సరదా మనిషి అనమాట. చాలా ఎనర్జెటిక్ గా చెప్తారు ప్రతిదీ కూడా, చూడాలి అనిపించేట్టు చెప్పాలి, మనం చెప్పాలి, ఆచరించాలని నా తపన. సో మీ గార్డెన్ లో అయితే అన్ని రకాల మొక్కలు చూసాము, అండ్ అన్ని రకాల టబ్స్, ఒక ఆయిల్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, టబ్బుల దగ్గర నుంచి, చిన్న ఆయిల్ డబ్బాల దగ్గర నుంచి, ఒక ఏమంటారు పెద్ద టబ్బులు, పెద్ద డ్రమ్ములు, ఒక వాషింగ్ మిషన్ డబ్బాని కూడా ఉసిరి మొక్క వేసి పెంచారనమాట. సో చాలా బాగా అనిపించింది. సో మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఆదిలక్ష్మి గారు, మీరు మా గార్డెన్ కి వచ్చినందుకు, షూట్ చేసి మన వ్యూయర్స్ అందరికి ఈ విషయాలని తెలియపరచడం మీ వంతు సహకారంగా. ఈయన పాపం ఉండేది ఆదివారం ఒకరోజు సెలవు, ఎక్కడ వైజాగ్ పాపం 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఇది అందరికీ చూపించాలి, అందరూ చేసుకొని తపంతో మీరు వచ్చారు. అందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఒక చిన్న నూలు పోగనమాట, లిల్లీ, ఇది లిల్లీ, బ్లాక్ లిల్లీ అంటారు దీన్ని. ఫ్లవర్స్ వస్తుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అనమాట. సంతోషంగా ఉంది. ఈ పక్కన ఏదో పాపం తోటకూర కూడా వస్తుంది అనుకుంటారు. వస్తుంది, ప్రయాణం చేస్తుంది ఇప్పుడు మీతో పాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు గార్డెనింగ్ ఏంటంటే ఎవరు ముసలి వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ చేస్తున్నారు. ఇలాంటి యూత్ కూడా రావడము అసలు మీరు అది చాలా చిన్న విషయం కాదు. నేను ఒకసారి మీరు గార్డెనింగ్ ఛానల్ ఇది కొత్తలో నేను చూస్తున్నప్పుడు కూడా కామెంట్ పెట్టాను, బాబు మీరు ఈ వేలోకి ఎలా వచ్చారు? అందరు ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళవే వేరు, సరదాలు, వాళ్ళ షికార్లు, ఇంకా చెప్పాలంటే రకరకాల వ్యసనాలు కూడాను చూస్తున్నాం బయట ప్రపంచాన్ని. మా ఈ గార్డెనింగ్ వేలోకి రావడం మాత్రం మిమ్మల్ని అభినందించాల్సిన విషయం. మీ యూత్ అంత ఇందులోకి వచ్చారు, దీని లాభాలు, మీరు బాగుంటారు, మీ ఫ్యూచర్, మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది, వాళ్ళ ఆలోచనలు, మీ ఆలోచనలు అన్ని కూడా మంచిగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, మంచి పని చేస్తున్నారు. అదే కాకుండా ఇలా గార్డెన్స్ అన్ని విజిట్ చేసి ఇంకా చూపిస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు అందరినీ కూడా. చాలా ఎక్కువ మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎక్కువ గార్డెన్స్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఇంకా ప్రయత్నం ఫలించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి యూట్యూబర్స్ ఎంకరేజ్ చేస్తూ, మాలాంటి గార్డెనర్స్ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రయత్నం ఫలించాలి. అందరం ఎక్కువగా హ్యాపీ అయిపోయేది ఎక్కడ తెలుసా? సీడ్స్ కోసం. నాకు ఆయన ఏమి సంతోషం అనిపించదు. ఆ ప్యాకెట్ చూసారు కదా, ఏ సీడ్ తెచ్చారు నా కోసం అని. మంచి మంచి రకాల సీడ్స్ అయితే తీసుకొచ్చాను. సో అన్ని కూడా ట్రై చేయండి,
ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. మీ దగ్గర ఉన్న వెరైటీ అయితే ఇంకెవరికైనా ఇస్తారు, ఆబ్వియస్ గా తెలిసిన విషయమే. సో ఆర్గానిక్ ప్రభా ఆర్గానిక్స్ వెబ్సైట్ నుంచి మీకు ప్రత్యేకంగా ఒక సీడ్స్ ప్యాకెట్ హోల్ ప్యాక్ అన్నమాట. చాలా ఎక్కువ వెరైటీస్ ఇచ్చారు, చాలా వెరైటీస్ ఇచ్చారు, తీసుకురండి. చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చి ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. పెద్ద కొడుకు, మా ఇంట్లో పెద్ద కొడుకు. సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.